సో ఎలా ఉండబోతుంది? ఉచిత బస్సు ఉందో అవసరం లేకుండా ఎక్కేస్తున్నారు. ఇదిగో నేను ఎక్కాను పొద్దున్న, నాకు సీటే లేదు కూర్చుంటానికి. అంటే మీకు కోపం వచ్చామా ఇవ్వచ్చు కొన్ని ఇప్పుడు చదువుకునే పిల్లలకి, వృద్ధులకి, అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఉచిత బస్సు కదండి, ఇంకా ప్రయాణం అవసరం లేకుండా వెళ్ళిపోతున్నారు. ఆంధ్రాలో రోడ్ల వ్యవస్థ ఎలా ఉందో అనుకో. ఏముందో రోడ్లు ఇంకేముందో, బండి దిగితే ఎక్కట్లేదు. కింద ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు, ఆడు గోళ. నాకు ఇరిగిపోతుంది 20,000 అవుతుంది ఆటోకని. మాకు 10,000 ఇస్తాడు లజ్జా కొడుకు, తను 30,000 తీసేసుకుంటాడు ట్యాక్సీల కింద. ఆడు ఎడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ ఎక్కువ బలంగా ఉంది అనుకుంటున్నారు మరి మీ ఉద్దేశ ప్రకారం? అప్పుడు అమ్మా ఒక 5 సంవత్సరాలు ఏదో చేస్తాడు కదా రాజశేఖర రెడ్డి లాగానే కొడుకుని వేసారు, ఇలా పెట్టాడు. భస్మాసుర మాసంలాగా అయిపోయాడు. ఏంటి అంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ ఏపీలో కాంగ్రెస్ లీడ్ చేస్తే మరి జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికి ఏదో కొద్దిగా ఒక 4-5% ఒక లీడు కాంగ్రెస్ పడితే పడవచ్చు. దానివల్ల కొద్దిగా మైనస్ అవ్వచ్చు జగన్కి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా. అంటే తను ఇప్పుడు జగన్ ఓడిపోవడానికి అది రీజన్ అవ్వచ్చా? ఏముంది, కొన్ని చోట్ల 1000-2000 ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ ఓట్లు 1000-2000 ఇది అవుతే మరి మైనస్ అవుతుంది కదా, అవుద్దా లేదా? ఇప్పుడు 1000 ఓట్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు పోయినసారి కూడా. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ గా అమ్మని కలవడానికి తెలంగాణకు వచ్చాడు ఎవరైతే. రేపు ఎలక్షన్ వస్తుంది కాబట్టి అమ్మ కాలు పట్టుకుంటాడు. దాని గురించి అనుకోవచ్చా? అదే ఎలక్షన్స్ గురించి అనుకుంటూ ఉందమ్మా. తెలుగు తక్కువ ప్రజలు ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకున్నా, టీడీపీ నుంచి చూసుకున్నా బీసీలకే సీట్లు ఎక్కువ ఇస్తాను అని అంటున్నారు. మరి ప్రజలు ఎవరి మాటలు నమ్ముతారు? బీసీలు ఏంటి, తెలుగుదేశం ఆల్రెడీ ఇదివరకు తెలుగుదేశం వచ్చినప్పుడే బీసీలకు ఎక్కువ ఇచ్చాడు. ఇదివరకు మండలం ప్రెసిడెంట్లు ఏంటి, జడ్బీసీ టీసీలు ఏంటి, జడ్బీ చైర్మన్ ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, వీళ్ళందరూ బీసీలకు ఇచ్చారు కదా. తెలుగుదేశమే రామారావే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడు ఓట్ల గురించి ఏమంటాడు, కాపులనేమో ఓటు ఎక్కువ ఉందని వాళ్ళ నా మనుషులు అంటాడు. అంటే చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎటువంటి మార్పులు చేయగలుగుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు చేయగలుగుతారు? ఎటువంటి ఆ మార్పులు చేయాలంటే అతనికి చాలా కష్టం. ఇది చేసిన బొక్కలకి, ఇది చేసిన అప్పులు తీర్చాలి కదా. చంద్రబాబు నాయుడు చేయడమే కష్టమే, జగన్ చేయడం కష్టమే. మరి ఇప్పుడు పొత్తులో పెట్టుకొని 2.5 సంవత్సరాలు పంచుకుంటామంటున్నారు. అలాగే ఇది చేసిన ఇబ్బందికి మరి అటు సన్నగా చేసుకుని రావాలి కదా. ఇప్పుడు మనం 10 లక్షలు బ్యాంకు అప్పు తెస్తాం, మనకు వచ్చే ఇన్కమ్ 5 లక్షలు 10 లక్షలు తీర్చలేం కదా. ఇది ఖర్చులు తగ్గించుకుని మన లగ్జరీ ఖర్చులు మానుకుని సొమ్మును పొదుపు చేసుకుంటే అప్పు తీరుతుంది. అప్పులాగా నుండి మనం లగ్జరీలు చేసేసి పథకాలు ఇచ్చేసి గోతులు పూడ్చకుండా రోడ్లు వేయకుండా అమరావతి లేదు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా అమరావతి రాజధాని లేని స్టేట్ ఉందా? నీకు తెలంగాణకు వచ్చావు, మీ స్టేట్ రాజధాని ఏదంటే ఏం చెప్పాలి? హైదరాబాద్ అని చెప్పి మాకు ఏది లేదు, మాది ఆంధ్ర, మాది ఏది లేదు. అంటే చౌదరీస్కే ఇంపార్టెంట్ తోటి చంద్రబాబు పెట్టారు అని చాలా మంది విమర్శిస్తున్నారు. చౌదరీస్ వస్తేనే వస్తాడా చంద్రబాబు నాయుడు? చౌదరీస్ ఎంతమంది ఉన్నారు? అది ఇప్పుడు 4 కులాలు కలుపుకుంటేనే ఎవడన్నా గెలుస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపుల పార్టీ, చౌదరీస్తేమో తెలుగుదేశం, రెడ్లతోమో అది అనుకోకూడదు. 4 కులాలు చేస్తేనే ఏదైనా నిలబడతాడు, పార్టీ వస్తుంది. దాన్ని డెవలప్ చేసుకోవాలి. అంతేగాని వీడు ముసుగులు నవ్వులతో అవుతాడు. ఇప్పుడు ఎప్పుడైనా ఉందా ఒక మంత్రి అసెంబ్లీలో తిడతంటే వీడు నవ్వు చేతులు కట్టుకుని నవ్వుకుంటూ, నేను వైఎస్ఆర్ తప్పు చేస్తాడు విమర్శిస్తున్నాను. నేను వైఎస్ఆర్నండి తప్పు చేస్తున్నాను విమర్శిస్తాడు. ఇది చూసి నేను రేపు వ్యవహారం నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు సార్? ఎవరేముందమ్మా, తెలుగుదేశం వస్తే చంద్రబాబు నాయుడు,